హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ బ్లాగ్ వచ్చేసి మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న వీడియో అయితే వచ్చేసింది. హాయ్ రజిత్ రెడ్డి గారు. హాయ్ హాయ్ హాయ్. తిన్నారా? ఏమన్నా తిన్నా బోండా తిన్నా ఇప్పుడే. నువ్వు అన్నావు, నువ్వు తిన్నావా కుమార్? తిన్నా 2 ఇడ్లీలు. చూసారు కదా, కుమార్ అయితే నన్ను ఆట పట్టిస్తూ ఉన్నాడు అనమాట. సో కుమార్ మీ అందరికి తెలుసు కదా, నాకైతే తమ్ముడు క్యారెక్టర్ చేస్తాడు, నేనైతే అక్క క్యారెక్టర్ చేస్తాను అనమాట. తిన్నాను, ఇట్లా సరదాగా ఉంటాం. షూట్లో అయితే చాలా చాలా ఫన్నీగా ఉంటాం అనమాట. సో మేము ఇప్పుడు షూటింగ్ లొకేషన్కి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ అనిల్ కుమారు వీడియోస్ అయితే తీసుకుంటున్నారనమాట, చిన్న చిన్న షార్ట్ వీడియోస్. ఎండలో ఎంత కష్టపడుతున్నారు అని చెప్పేసి అనిల్ అయితే చెప్తా ఉన్నాడు. సో నిజంగా మనం నీడ పట్టున ఉన్నప్పుడే ఉడకపోస్తూ ఉంటుంది, అది ఇది అని చెప్పేసి బాధపడుతూ ఉంటాం. కానీ నిజంగా ఎండలో పనిచేసే వాళ్ళు చాలా గ్రేట్ అసలు. అయితే నిలబడతా ఉన్నారనమాట. సో మా వాళ్ళు వెనకకొచ్చి మరీ వీడియో తీసుకున్నారు. అట్లుంటుంది మన వాళ్ళతోటి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం నర్వస్గా ఉండే, కానీ షూటింగ్ ఇప్పుడు అయితే అలవాటు అయిపోయింది. ఆల్మోస్ట్ నేను 1 year అవుతుంది చేయబట్టి. చాలామంది గుర్తుపడుతున్నారు అక్కడిక్కడ వెళ్ళినప్పుడు, మీరు విలేజ్ పటాస్లో చేస్తారు కదా అని చెప్పేసి. గుర్తుపట్టడమే కాకుండా తిట్టుకుంటున్నారు కూడా. అంటే నా గురించి తెలియని వాళ్ళు ఎలాగో తిట్టుకుంటారు, ఎందుకంటే నా క్యారెక్టర్ ఏంటో వాళ్ళకి తెలియదు కదా. అంటే సో నెగిటివ్గా చూపించినప్పుడు నెగిటివ్గానే తిట్టుకుంటారు, ఒకరిని పాజిటివ్గా చూపించినప్పుడు పాజిటివ్గా అనుకుంటారు. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, క్యారెక్టర్ వైజ్గా మాత్రమే ఉంటుంది. నెగిటివ్గా చూపించినంత మాత్రాన వాళ్ళు నెగిటివ్ అయిపోరు, పాజిటివ్గా చూపించినంత మాత్రాన పాజిటివ్ అయిపోరు. మనం క్యారెక్టర్ని బట్టి బేస్ చేసుకోవాలి. అంటే తిడుతున్నారు అంటే మనం ఆ క్యారెక్టర్కి న్యాయం చేస్తున్నామని నా ఒపీనియన్. మీలో ఎంతమంది చూస్తున్నారు విలేజ్ పటాస్? ఇంకా ఎవరైనా చూడకపోతే నా యాక్టింగ్ అయితే చూడండి. నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వెళ్తుంటే చిన్నప్పుడు మన స్కూల్ డేస్ అయితే గుర్తొస్తున్నాయి అనమాట. పక్కన స్కూల్ పిల్లలు చూసారు కదా, మనం కూడా టైం కాగానే స్కూల్కి వెళ్ళి ఆడుకునేది. సో ఫైనల్గా మేమైతే రీచ్ అయిపోయాం షూటింగ్ లొకేషన్కి. షూటింగ్ అయితే రాజాపేటలో జరుగుతుంది, అనిల్ వాళ్ళ ఇంటి దగ్గరనే. చాలామందికి తెలియదు, సో చెప్పేశాను. అనిల్ వాళ్ళ ఇంటి దగ్గరనే షూటింగ్ అయితే జరుగుతుంది, అక్కడే రాజాపేట అనిల్ వాళ్ళది. రాజాపేట అనగానే చాలామంది అనుకుంటారు, అవునా అయ్యో మా ఊరు దగ్గరనే, మా ఇంటి దగ్గరనే అని చాలామంది అనుకుంటారు. అంటే నియర్ బై విలేజెస్ ఉన్న వాళ్ళు. నాకు తెలీదు ఫస్ట్ టైం అంటే ఎక్కడ అవి అని చెప్పేసి. కాకపోతే ఇంతకుముందుకు షాట్లపల్లి కాడ తీస్తుండే షూటింగ్, కొంచెం మళ్ళీ తర్వాత ఇంకా అనిల్ వాళ్ళ ఇంటికాడ తీయడం స్టార్ట్ అయిపోయింది అనమాట. అయినా జనాలు ఏది అబ్జర్వ్ చేయమనుకుంటాం కానీ చాలా అబ్జర్వ్ చేస్తారనమాట. సో మొన్నే అంబేద్కర్ జయంతి అయింది కదా, అక్కడ అంతా అలా ఉంది. హాయ్ గైస్, ఇగో రైతరెడ్డిని థమ్స్అప్ కూడా తాగుతలేదు, మళ్ళీ తర్వాత బదనం చేస్తారు. అనిల్ నాకు థమ్స్అప్ కొనిలేదు, పాపం కొనిస్తాడు కానీ థమ్స్అప్లు మజాలు మంచిగా వస్తలేవు కదా, అందుకే థమ్స్అప్ మజా తాగుతలేము. ఎనీవే గుడ్ గర్ల్, చాలా మంచి అమ్మాయి, అందరిలో కలిసిపోతుంది. సో మన అందరితో మంచిగా ఉంటుంది. రజిత రెడ్డి కానీ అందరితో హ్యాపీగా ఉంటుంది. అంతేగా, టీంని అక్కడ చేయదు ఇక్కడ చేయదు, చిన్న నుంచి పెద్ద వరకు అందరిని బాగా చూసుకుంటుంది. బట్ నైస్. అందుకే ఇప్పుడు మనం 1.5 year కదా, 1.5 year నుంచి వీడియోస్ కంటిన్యూగా చేస్తున్నాం. ఇంకా అట్లనే తరతరాలుగా యుగాలుగా వీడియో చేయాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. చూస్తుంది కదా, నా గురించి అయితే అనిల్ చెప్తే చాలా హ్యాపీ అనిపించింది. వీడియో ఆన్ చేసినప్పుడు కెమెరా తీసుకొని మరీ చెప్పాడనమాట, అందరితో కలిసిపోతుందని చెప్పేసి. నేనైతే అట్లనే ఉంటా, పోయినామా హ్యాపీగా మూమెంట్ ఎంజాయ్ చేసినామా, అందరితో కలిసి ఉన్నామా అని చెప్పేసి టైం స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. సో ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాను. ఇంకా రాగానే షాన్షుల్ గారిని అయితే ఎత్తుకున్నాను. తెలుసు కదా తినేవారు అనిల్ వల్ల కోడలు ముద్దుగా ఉంటుంది, కొద్దిగా చిరాకు వస్తున్నట్టుంది పాపం, ఎండ కదా అందుకని అట్లా చిరాకుగా ఉంది. ఇంకా ఇక్కడ చూడండి పియానో బ్యాచ్, పియానో గిటార్ ఏదంటారు నాకు తెలియదు కానీ వాయిచేస్తూ ఉన్నారనమాట. సో అట్లా కొద్దిసేపు షూటింగ్లో రాగానే షూటింగ్ అయితే ఏం స్టార్ట్ చేయము, కాసేపు అలా అంటే మేము డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, అలా మేము డ్రెస్ చేంజ్ చేసుకున్నంత సేపట్లో కొంచెం వీళ్ళు ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారనమాట. సో ఇవాళ తెలుసు కదా మదర్ క్యారెక్టర్ అయితే, ఇవాళ అన్నీ ఫైనల్గా షూటింగ్ ఎట్లా చేస్తాము ఏంటి అనేది మొత్తం చూపించేస్తాను. కానీ చాలా సరదాగా ఉంటుంది, అప్పుడే షూటింగ్ అయిపోయిందనే ఫీలింగ్ అయితే వస్తుంది మాకు. మాట షూటింగ్ లొకేషన్లో అయితే చాలా బాగుంటాం, మేమైతే మస్తు కామెడీ చేసుకుంటాము. భిక్షు కూడా చాలా మంచిగా ఉంటాడు, అంటే అక్క అనుకుంటూ భలే కామెడీ చేస్తాడు మంచిగా. ఇక తెలుసు కదా అమ్మ అయితే కొత్తగా ఎంటర్ అయింది, మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, పాతగానే చాలా వీడియోస్ చేసింది. సో ఇంకా కుమార్ అయితే ఫ్యాన్ పట్టుకొని, చిన్న పాప ఫ్యాన్ పట్టుకొని ఉక్కపోస్తుందని చెప్పేసి గాలి ఇట్లా అంటా ఉన్నాడు అనమాట. సో వీళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇవి మా కెమెరాస్ ఇంకా మైకు, మెయిన్గా అవే కదా ఆయుధాలు ఇక మా అందరికీ. స్కూల్ తింటున్నారంటే వాటి వల్లనే కదా, సో అందుకే అట్లా అన్నాను అనమాట. సో ఇక్కడ భిక్ష చూడండి క్లాసెస్ నేర్పిస్తున్నారు.
హాయ్ అండి, అందరికి నమస్కారం. బ్లాగ్స్ బాగా చేస్తుంది, యూస్ పోదామని కాకపోతే యూస్ పోతలేదు. యూస్ పోయేటట్టు చూడు జర ప్లీజ్. భిక్ష వచ్చి పోతుంది. రెడీ అయినామని చెప్తున్నాము. ఇక షూటింగ్ అయితే రెడీ అయిపోతాం అనమాట. సో ఇంకా ఒక్కొక్క టేకు అంటే ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క టేక్లోనే వస్తుంది, ఒక్కొక్క డైలాగు 2-3 టేక్స్ కూడా పడుతుంది. సో అట్లా అవుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి కంజూస్గా చెప్పాలి, ఒక్కొక్కసారి జాలీగా చెప్పాలి, వేరియేషన్స్ ఉంటాయి కదా. సో వేరియేషన్స్ బట్టి మన డైలాగ్స్ లేట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి తొందరగా అయిపోతుంది, ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. మా శంషుల పాపనైతే ఆడుకుంటా ఉంది అనిల్ మామతోటి. చూసిరా, అనిల్ మామనైతే ఫ్యాన్ ఊపుతా ఉన్నాడు, తనకి నాకు కాదు. ఇంకా ఇక్కడ క్యారెక్టర్స్ అయితే అవుతున్నాయి అనమాట, షూటింగ్ అయితే అవుతుంది. సో ఇంకా కుమారు కెమెరామ్యాను, ఇంకా శంషుల పాప అయితే వాళ్ళ మామతో ఆడుకుంటుంది. అనిల్ అయితే గైడ్ చేస్తూ ఉంటాడు మాకు. అంటే అక్కడ కూర్చొని ఇలా చెప్పండి ఈ డైలాగ్. అనిల్ చెప్పింది మాత్రమే మేము చెప్తాము, వేరేది ఏం చెప్పము. సో అనిల్ చెప్తా ఉన్నాడు, మేము చేస్తూ ఉన్నామన్నమాట. ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది ఈ షూటింగ్ అనేది. సో నేను ఎప్పుడైనా ఇంతకుముందుకు వ్లాగ్స్ పెట్టకపోయేదాన్ని, కానీ అంటే ఎందుకోలే అని చెప్పేసి, సో మీ అందరికీ చూపించాలి అని చెప్పేసి నేనైతే వ్లాగ్ అయితే తీసాను అనమాట. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా వ్లాగ్ చేయండి అని చెప్పేసి. సో మీ ఈ కోరికను కూడా తీర్చకపోతే ఎట్లా అని చెప్పేసి ఫైనల్గా అయితే వ్లాగ్ అయితే చేశాను. సో నా ఇంకా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, ఇంకా అవ్వలేదు. ఈరోజు ఈ షూటింగ్ అయితే ఈవినింగ్ వరకు అయిపోయింది. సో ఇంకా కుమారు, అనిలు, ఇక వీళ్ళందరూ చెమటలు గారిపోతున్నాయి అని చెప్తుంది మమ్మీ. అయినా సరే కప్పు ముఖ్యం, బిగులు అన్నట్టు మాకు రీల్ ముఖ్యం. చెమటలు గారినా సరే వానొచ్చిన ఇక ఈ భిక్ష ఎప్పుడు వండుకుంటూనే ఉంటాడు, ఎప్పుడు చూడు పండుకుంటూనే ఉంటాడు. ఇట్లనే పెడతా వాయిస్. ఫ్రెండ్స్ నిద్ర వస్తుందంట. కుమార్ ఎప్పుడు చూడు చల్లటి నీళ్ళు అయితే అని చూస్తూ ఉంటాడు. మా డైరెక్టర్ గురించి శంషుల పాపనైతే పడుకుందనమాట. పడుకొని లేవగానే వాళ్ళ మామ దగ్గరికి వచ్చింది. చూసారా, కాటుకంతా పోసేసింది. సో ఫైనల్గా పాపకైతే ఎవరు దిష్టి పెట్టకండి. శంషుల పాప గుడ్ గర్ల్, మంచిగా ఆడుకుంటుంది. కెమెరా ఎటు చూస్తే అటే చూస్తుంది. అయినా ఇప్పుడు పిల్లలు ఫోన్లకి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. సో ఎంత తక్కువ ఇస్తే అంత మంచిదని నా ఒపీనియన్ పిల్లలకి. సో ఇక్కడ అనిల్ అయితే డైరెక్షన్ చేస్తున్నాడు. భిక్షు అట్లా పండుకున్నాడు అని అనుకోకూరి. సో ఒక డైలాగ్ ఉంది, అందుకని అట్లా పడుకున్నాడు అనమాట. సో పాపం చేసి ఇక యాస్ట్ వచ్చింది. ఇప్పుడు నేను యాక్చువల్గా లొకేషన్ అంటే నేను డైలాగ్స్ చెప్పేటప్పుడు తీద్దాం అనుకున్నాను కానీ బట్ తీయలేదు. సో ఇంకా చూసారు కదా, ఇప్పుడైతే అయిపోయింది. ఫైనల్గా ఇంకొంచెం ఉంది. నా డైలాగ్స్ అయితే అయిపోయినాయి, ఆల్మోస్ట్ కొన్ని ఉన్నాయి. ఇంకా ఫైనల్గా ఇదనమాట. ఇంతకీ మీకు వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే నాతో షేర్ చేసుకోండి. అప్పుడప్పుడు అనిల్ కూడా తీస్తూ ఉంటాడు వీడియోస్. అంటే ఇప్పుడు కుమార్కి డైలాగ్స్ ఉన్నప్పుడు అక్కడ తీసేది అనిలే అనమాట. ఈ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. చాలామంది కామెంట్ చేస్తూనే ఉంటారు, అన్న తొందరగా అప్లోడ్ చేయండి చెప్పేసి. కానీ మీరు అనుకున్నంత తొందరగా కాదు. ఎందుకంటే ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క షూటింగ్ తీయాలి కదా. అవన్నీ తీసి మళ్ళీ అవన్నీ అతుకుబెట్టి వాటికి ఎడిటింగ్ చేసి మంచిగా బ్యాక్గ్రౌండ్ ఇచ్చి మంచిగా అవన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది. వరకు వీడియో చూసినంత ఈజీ ఉండదు. చేయడం ఈజీయే కానీ దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. అంటే ఎడిటింగ్ కానీ, వాయిస్ కానీ, మాటలు కానీ ప్రతి ఒక్కటి సింక్లో ఉండాలి. మళ్ళీ ఏం మిస్టేక్ చేసినా మళ్ళీ మీరు ఇట్లా చేసిరు అట్లా చేసిరని మళ్ళీ పైగా బ్యాడ్ కామెంట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకే చెప్తున్నాను. అసలు వీడియో అప్లోడ్ చేయడం లేట్ అవ్వచ్చు కానీ పక్కా వస్తుంది. 1-2 రోజులు అటు ఇటు అంతే. ఇంకా ఫైనల్గా షూటింగ్ అయితే అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాము. వ్యూ అయితే చాలా బాగుంది, ఈవినింగ్ వ్యూ. వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంత దాకా చూసిన వీడియోను నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి, మిమ్మల్ని మేము ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎట్లా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.